వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 8, 25 వార్డులలో మున్సిపల్ సిబ్బందితో కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరగకుండా ఉండాలంటే ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వార్డులలో స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. గతంలో పట్టణ ప్రగతి ద్వారా వార్డులన్నీ కూడా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని క్లీన్ చేయడం జరిగేది. అదేవిధంగా ఇప్పుడు కూడా స్పెషల్ డ్రైవ్ ద్వారా వర్షాకాలంలో వచ్చేటటువంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. జూన్ 24 నుండే ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే వర్షాలు వస్తే వాటర్ స్టాగ్నేట్ అవ్వడం, తద్వారా దోమలు లాంటి తయారయ్యి అనారోగ్య సమస్యలు, అలాగే ఈ యొక్క వాటర్ సమస్య ఉన్నా, ఏదైనా చెత్త బండి సమస్య ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకొని ఆ యొక్క సమస్యల్ని సాల్వ్ చేయడానికి మున్సిపాలిటీ నుండి పాలకవర్గము, అలాగే చైర్మన్, వైస్ చైర్మన్ అందరం కూడా వార్డ్ విజిట్స్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్క వార్డు అనే కాదు, తర్వాత ప్రతి వార్డులలో కూడా వారానికి 2 రోజులు 3 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం. కాబట్టి గౌరవ భూపాలపల్లి ప్రజానీకం అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాను. 8వ వార్డు మరియు 25వ వార్డులో పర్యటించడానికి చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రణాళిక రచించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్లో ఏదైతే ఉన్నదో స్పెషల్ డ్రైవ్ కింద పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టడం జరిగేది. ఈ సంవత్సరం పట్టణ ప్రగతి లేనందువలన ఏదైతే ఉన్నటువంటి సిబ్బందినే ఈ యొక్క పట్టణ అభివృద్ధి ప్రణాళిక కోసం సిబ్బంది అందరం కూడా కలిసి తిరుగుతూ ఉండడం జరిగింది. ఏదైతే మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఎక్కడైతే చెత్త కానీ, ఎక్కడైతే స్టాగ్నేట్ వాటర్ ఏదైతే ఉన్నాయో ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ వారికి తగు సూచనలు ఇస్తూ వీలైనంత వాటికి క్లియర్ చేస్తూ వెళ్ళడం జరుగుతూ ఉన్నది.